హలో, మీ పేరండి? స్వరూప్ నా పేరు. ఏం పేరండి? స్వరూప్. సరే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆరోగ్యశ్రీ స్టాప్ అయ్యిందని మన పేపర్ స్టేట్మెంట్లు గట్రా వస్తున్నాయి. దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉంటే దాని రెండు ముక్కల్లో చెప్పండి. అదే ఆరోగ్యశ్రీ అనేది హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన పథకం. అదే హెల్త్కి సంబంధించిన పథకం. ఓన్లీ అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. అంటే ఇప్పుడు సర్జరీస్ కానీ వీటికైనా అంతా చెల్లించుకోలేనప్పుడు ఈ ప్రభుత్వ పథకం అనేది ఆరోగ్యశ్రీ అదే హెల్ప్ అవుద్ది. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా ఈ ఆరోగ్యశ్రీ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. మా అమ్మగారికి స్పైనల్ ఫ్యూజన్ సర్జరీ జరిగిందన్నమాట. ఆరోగ్యశ్రీ అందులో మేము యూజ్ చేసాం, అయ్యింది అంత బాగా. ఇప్పుడు ఆరోగ్యం ఎలాగుంది అమ్మగారి కండి? మేము ఆరోగ్యశ్రీ వల్ల మీరు బెనిఫిట్ పొందారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వల్ల మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్లోని ట్రీట్మెంట్ ఆగిందని అంటున్నారు, కానీ ఆగలేదు, కొనసాగుతుంది. ఏదో బిల్లులు పే చేయలేదు అని. దాని మీద మీ అభిప్రాయం? నేను విన్నది అదే బిల్లులు పే చేయలేదని చెప్పి ఆరోగ్యశ్రీ ఆపారు అన్న విన్నాను. మరి అది ఎంతవరకు నిజం అని మాకు తెలియదు మాట. కాకపోతే 2019లో మాకు యూజ్ అయింది. మరి ఇప్పుడు ఎంతవరకు ఆపారో ఏడని తెలియదు. బిల్లు పే చేయలేదని అన్నారు. బట్ అది ఉంటే మాత్రం మంచిదే. కానీ ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఇష్యూస్ అవుతున్నాయి అన్నమాట. ఏంటంటే కొన్ని హాస్పిటల్లోని ఆరోగ్యశ్రీకి వాళ్ళు ఆరోగ్యశ్రీ అనగానే కొంచెం ఆపేస్తున్నారు. అలాగా అంటే సర్జరీస్కి అవ్వట్లేదు అలాగని విన్నాను నేను. అదే ప్రజలకు మీరు ఏ విధంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఎప్పటికైనా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఏ గవర్నమెంట్ అయినా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద బాగా ఫోకస్ చేయాలి. సో ఆరోగ్యశ్రీ ఉంటే మంచిదే. కాకపోతే దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉంటే చాలు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో కూడా అభివృద్ధి అయ్యింది. ఇప్పుడు ఎంతకు ముందు కంటే చాలా అభివృద్ధి చేశారు. ప్రజెంట్ ఈ స్కీములు గవర్నమెంట్కిలో ఇంకా డెవలప్ చేయాలని మీరు అనుకుంటున్నారా? ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఈ స్కీములు మీ అభిప్రాయం ఏంటి? అది అంటే ఈ హాస్పిటల్ అని లేదు, కానీ ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్స్కి రావాలి. బట్ అంటే వెనకట్లా బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంటాయి కదా, ఈ లెక్కలు ఇవన్నీ ఈ లెక్కలు ఇవన్నీ కూడా నడిచినప్పుడు అవి కూడా బిల్లులు అనేసి ఇవన్నీ టైం టు టైం అన్నీ అప్డేట్ అయిపోతే అందరికీ మంచిదే కదా. అందుకే సో అదే ఏదైనా కరెక్ట్గా టైం టు టైం జరిగిపోతే అది మంచిది అనేసి నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న పరిస్థితుల ప్రభావం బట్టి సొసైటీలో ఎలాంటి మార్పును మీరు కోరుకుంటున్నారు? స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్. ఇంకా నేనైతే స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్సే కావాలని చెప్తాను. మిగతా వాటి గురించి నాకైతే అంత ఐడియా లేదు. ఎందుకంటే నేనైతే రోజుకి రోడ్డు మీద వెళ్తుంటాం కదా, బైక్ మీద అట్లా చూస్తుంటాం అంటే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ కానీ, నో ఎంట్రీ ఉన్న దగ్గర మళ్ళీ ఎంట్రీ అవ్వడం కానీ అలా ఉంటుంది. సో స్ట్రిక్ట్గా ట్రాఫిక్ రూల్స్ అది ఇచ్చేయడం మంచిదని దాన్ని. పోలీస్ వ్యవస్థ కూడా ట్రాఫిక్ని డెవలప్మెంట్ చేశారు. అక్కడికక్కడ సీసీ కెమెరాస్ కూడా పెట్టారు. అయినా మనం ఓవర్టేక్ చేస్తూ వెళ్తున్నాం. దీనివల్ల ఇన్ ఫ్యూచర్లో చాలా ఇబ్బంది కలుగుతారు వెనక ముందు వచ్చిన వాళ్ళు కూడా. దాని మీద మనం రైడ్ చేస్తున్నప్పుడు ఏ విధమైన సూచనలు పాటించాలనేది కొద్దిగా తెలియజేయండి. ఏం లేదు, ఇప్పుడు 2 వీలర్ మీద ఉన్నాడు, కొంచెం 4 వీలర్స్కి 6 వీలర్స్కి దారి ఇచ్చేస్తే, ప్లస్ 4 వీలర్స్ కూడా చాలా ఖాళీ కొనకరని చెప్పి ర్యాష్గా 0 to 100 స్పీడ్ క్యాచ్ చేద్దాం అని చెప్పేసి అలాంటివి చేయకుండా ఉంటే చాలు. ఏదైనా ఒక క్రౌడ్ ఉన్నప్పుడు ఒక 40-30 మెయింటైన్ చేసుకుని స్పీడ్గా వెళ్తే చాలు. ఇంతకుముందు నేను స్పీడ్గా వెళ్ళేవాను. బట్ తర్వాత మన వల్ల ఇప్పుడు మన ఒక యాక్సిడెంట్ అయినా మనం పోతే పర్లేదు, మన వల్ల మిగతా వాళ్ళు ఎవరైనా పోతే మన నష్టం కదా. పక్కన ఫ్యామిలీస్ ఉండొచ్చు, రెగ్యులర్గా జాబులు చేస్తే వాళ్ళకి ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సో అందుకే ఏదైనా కొంచెం రెగ్యులేషన్ పాటించి వెళ్తే చాలు.